ఆపరేషన్ సింధూర్ టైంలో మనము ఇండస్ వాటర్ ట్రీటీని ఆపివేయడం జరిగింది. సో మనం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఆఫ్ కోర్స్ ఎస్, ఈ సింధు జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకున్న సందర్భం తర్వాత మీరు కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేక విషయాలు. ఆ చీనాబ్ రివర్ లేకపోతే బియాస్ రివర్ సంబంధించిన డైవర్సిఫికేషన్ గురించి మీరు చెప్పారు. సో ఈ డైవర్సిఫికేషన్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కొంత మొదలైనాయి, కొంత ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు దీనికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. 2029 31 జూలై ఈ డెడ్ లైన్ పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొంత త్వరితగతిన చీనా బియాస్ నదులకు సంబంధించిన డైవర్సిఫికేషన్ ప్రాజెక్ట్స్ ని వేగవంతం చేయడానికి ప్రణాళిక రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి వివరాలు చెప్తారా? మనకు హిమాచల్ ప్రదేశ్ లో 2 నదులు మొదలవుతాయి. మనకు చంద్ర భాగా అనే 2 నదులు మొదలవుతాయి. ఆ సంగమం తర్వాత అది చంద్రభాగా నది అవుతుంది. చంద్రభాగా నది పేరే చెనాబ్. చెనాబ్ లో ఈ చంద్రా నది ఏదైతే ఉందంటే భాగా నది ఇంకా కలవక ముందర ఉన్నటువంటిది. మనకు గంగ కూడా తెలుసు కదా, మనకు భగీరథి అలకనంద 2 కలిస్తేనే గంగ, అంతకంటే ముందర దాన్ని గంగా అని పిలవమని. కాబట్టి ఈ చెనాబ్ నది ఏదైతే అంటున్నారో, చంద్రభాగా నది ఏదైతే ఉందో దాంట్లో చంద్రా నదిలో వస్తున్నటువంటి నీళ్లను బియాస్ నది జలాలలోకి దాన్ని మళ్లించేటువంటి ప్రాజెక్ట్ 2300 కోట్ల ఖర్చు అయ్యేటువంటి ఈ ప్రాజెక్ట్ కి భారత ప్రభుత్వం దాన్ని ఆమోదముద్ర వేసింది. అది 8.7 కిలోమీటర్లు సొరంగం తవ్వాలి. ఎందుకంటే కొండ ప్రాంతం కదా, అది నది ఏమో ఎప్పుడు కింద వెళుతుంది, 2 కొండల మధ్యలో వెళుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయాలంటే ఈ కొండ ఉంటుంది అడ్డం, ఇక్కడి నుంచి వెనక్కి తీసుకువెళ్ళాలంటే ఈ కొండను దాటి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ సొరంగం తవ్వాలి. సొరంగం తవ్వి దాన్ని అక్కడికి తీసుకువెళ్ళాలి. 8.7 కిలోమీటర్ల సొరంగం తవ్వి ఈ నీళ్లని మళ్లించి బియాస్ నదిలో వేసే దిశగా ప్రాజెక్ట్ అప్రూవ్ చేసింది భారత ప్రభుత్వం. ఎందుకు కీలకం అంటే గనక ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల సంధి ఏదైతే భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్నదో దాని దృష్ట్యా మనకు తూర్పు దిశగా ఉన్నటువంటి 3 నదులు కూడా, సట్లజ్ కావచ్చు, బియాస్ కావచ్చు, మనకు రావి కావచ్చు, ఈ 3 నదులు కూడా భారతదేశానికి ఇచ్చారు. అలాగే పశ్చిమాన ఉన్నటువంటి 3 నదులు చెనాబ్, జేలం, తర్వాత సింధు నది, ఈ 3 పాకిస్తాన్కి ఇచ్చారు. మధ్యలో మనం ఏంటంటే వరదలు రాకుండా ఏమైనా చిన్న చిన్న చెక్ డ్యామ్స్ పెట్టుకోవచ్చు, రన్ ఆఫ్ ద మిల్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు. అంటే నీళ్ళని ఆపడానికి వీల్లేదు, వదిలివేయాలి. ఇవి ఇండస్ వాటర్ ట్రీటీ చెప్పింది. కానీ దానికి భిన్నంగా ఈరోజు చంద్రా నది నుంచి మన నీళ్లు బియాస్ నదికి షిఫ్ట్ చేస్తున్నాం. అంటే ఏ నది జలాలైతే పాకిస్తాన్కే ఇచ్చినటువంటి పరిస్థితి నుంచి అవి మన పరిధిలో ఉన్నటువంటి నదులకి మళ్ళిస్తున్నాం, డైవర్ట్ చేస్తున్నాం. సరే, మనకు రేపటి రోజు మళ్ళీ పాకిస్తాన్ తోటి చర్చలు చేసి మళ్ళీ ఇండస్ వాటర్ ట్రీటీని ఏదో కొత్త రూపంలో తీసుకొచ్చినా కానీ కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది మన దగ్గర. రేపు పాకిస్తాన్ ఏదైనా పిచ్చి చర్యలు చేసిందంటే మళ్ళీ దాన్ని స్విచ్ ఆఫ్ చేసి నీళ్ళు ఇక్కడ మళ్లించడానికి మన దగ్గర ఒక అస్త్రం పెట్టుకుంటున్నాం. ఈ నీళ్లు బియాస్ నుంచి మనకు హిమాచల్ ప్రదేశ్ తర్వాత పంజాబ్ ప్రాంతంలోకి ఆ నీళ్లు రావడంతో ఇక్కడ రైతులకు లాభసాటిగా ఉండే దిశగా ఈ ప్రాజెక్ట్స్ అన్ని పెడుతున్నాం. ఇదిలా ఉండగా ఇదే సమయంలో ఉప్షి, నువ్వు నేను కూడా వెళ్ళాం, ఉప్షి అన్నటువంటి ప్రాంతం లదాఖ్లో, అక్కడ సింధు నదికి సంబంధించినటువంటి ఒక చిన్న హైడ్రో ప్రాజెక్ట్ లాంటిది ఒకటి మన వాళ్ళ ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ లదాఖ్ ఆయన ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడో దూరంగా ఉంది, లదాఖ్లో ఉంది, కానీ ఆ నీళ్ళు అల్టిమేట్గా పాకిస్తాన్కి వెళ్లాల్సిందే కదా, దాని మీద కూడా ప్రాజెక్ట్ వచ్చింది. కాబట్టి ఒక 4-5 ప్రాజెక్ట్స్ భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ తర్వాత దానికి ఒక విధమైన టార్గెట్స్ పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అంటే బ్రహ్మోస్ కంటే, ఒక న్యూక్లియర్ అటాక్ కంటే కూడా పెద్ద అస్త్రం ఈరోజు మనం పాకిస్తాన్ మీద అనుసంధానం చేశాం. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఈ పరిస్థితులు అది 31 జూలై 2029కి కంప్లీట్ చేయాలని టార్గెట్ ఇచ్చారు వాళ్ళకి. ఆగస్ట్ 1 ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతాం. ఈ చంద్రా నది నుంచి బియాస్ నదికి షిఫ్ట్ చేయడం అనేది స్టార్ట్ అవబోతాం. కాబట్టి 29కంతా ఇది కంప్లీట్ అవ్వాలి. అంత సీరియస్గా మనం చేస్తున్నాం. మనకు గుర్తుండే ఉంటుంది, పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ ఆఫీసర్ అప్పుడు స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు, మా నీళ్లను ఆపేస్తే మీ ఊపిరిని ఆపేస్తామని బెదిరించాడు. కాబట్టి ఈరోజు మరి భారతదేశం ఊపిరి ఆపడానికి ఏం చేస్తారో చూడాలి. మేము మిజైల్స్ కొడతాం, దాన్ని ధ్వంసం చేస్తాం అని అంటున్నారు. మిజైల్స్ కొడుతుంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోలేరు కదా. వాళ్ళ మిజైల్ కౌంటర్ చేయడమే కాదు, వాళ్ళ దగ్గర ఉన్న డ్యామ్స్ తార్బేలా కావచ్చు, లస్బేలా కావచ్చు, మనకు ఇంకా ఇతరత్ర వాళ్ళు ఏమేమి డ్యామ్స్ ఉన్నాయో వాటిని కూడా మనం పేల్చొచ్చు కదా. ఫస్ట్ వాడు మిజైల్స్ ఫైర్ చేశాడంటే దాన్ని తట్టుకునే కెపాసిటీ మన దగ్గర ఉంది. 2, వాడు కొడితే కనుక వాడే నష్టపోతాడు. ఎందుకంటే ఈ నీళ్లు సముద్రం వెళ్ళిపోతాయి, ఇంకా వాడు కూడా ఆపలేడు, వాడి దగ్గర కూడా డ్యాములు లేవు. ఉన్న 1-2 డ్యాములు కూడా మనం పేల్చేసామంటే వాడికి కూడా లాభం లేదు. కాబట్టి మూర్ఖత్వం కాకపోతే ఇంకేమీ లేదు.
ఒక ప్రగల్భాలు పలికి వాళ్ళు ప్రజల్ని ఏదో విధంగా ఒక ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు సొమ్ము లూట్ చేసుకుంటున్నారు తప్పితే అంతకు మించి ఏమీ లేదు. కానీ భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. నేను అప్పుడు టీవీ డిబేట్స్ చర్చల్లో ఎస్పెషల్లీ హిందీ ఛానల్స్ లో కూన్ కా బదులా కూన్ అని అరిచేవాళ్ళు యాంకర్స్ అందరూ కూడా. మన వీళ్ళని మా హిందువులను చంపారు కాబట్టి మనం కూడా అంతే స్థాయిలో వాళ్ళని చంపాలి, రక్తం చిందించాలి అని ఇలా అరిచారు వాళ్ళు. నేను అప్పుడు చెప్పాను, కూన్ కా బదులా కూన్ నహీ హై, కూన్ కా బదులా పానీ హై అని చెప్పాను. మనం వాళ్ళని చంపితే కనుక ఆ ఆవేశం చల్లారిపోతుంది. కానీ దాని యొక్క ప్రతీకారం అన్నది చాలా సీరియస్ గా దీర్ఘకాలీనంగా తీర్చుకోవాలి. దానికి మళ్ళీ లేచి వాళ్ళు నిలబడలేనటువంటి స్థాయిలో అంత పెద్ద దెబ్బ కొట్టాలి వాళ్ళకు అని అప్పుడు చెప్పాను నేను. ఈరోజు మనం చూస్తున్నాం నీళ్ళని క్రమేపీ మనం కట్టివేస్తాం. 100% ఆపలేం, ఎందుకంటే నీళ్ళని సముద్రంలోకి వెళ్ళక తప్పదు. అది ప్రకృతి నైజం అది. కానీ ఇవన్నీ ప్రాజెక్ట్స్ కట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నీళ్ళు ఎప్పుడు కావాలో అప్పుడు మనం ఇవ్వం, ఆపేస్తాం. 2, వాళ్ళకి ఎప్పుడు అక్కర్లేదో వరదలు వచ్చాయో అప్పుడు మనం వదిలేస్తాం నీళ్లు. టెక్నికల్గా చూస్తే సంవత్సరంలో వాళ్ళకి ఎంతో 100 క్యూసెక్స్ నీళ్లు ఇవ్వాలి. 100 క్యూసెక్స్ నీళ్లు ఇచ్చాం. కానీ ఎప్పుడు ఇవ్వాలి? వాళ్ళని వరి నాట్లు వేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన నీళ్లు లేవు. ఎప్పుడు వరదల ప్రాంతం ఉందో అప్పుడు నీళ్లు వచ్చేసినాయి. మన రికార్డులు ఏమో 100 మీకు పంపించేసామని చెప్పచ్చు. కాబట్టి ఇటువంటి గేమ్ ఆడుతున్నాం. పైపెచ్చు మనం వాళ్ళకి అడ్వాన్స్ వార్నింగ్ ఇవ్వట్లేదు. గత సంవత్సరం సెప్టెంబర్లో ఒక వార్నింగ్ ఇచ్చాం. చెనాబ్ నుంచి మనం నీళ్లు వదులుతున్నామని ఒక వార్నింగ్ ఇచ్చాం. అది మన స్వచ్ఛందంగా ఇచ్చాం. రేపటి రోజు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి సడన్ గా వరదలు వచ్చాయంటే వాళ్ళు తట్టుకోవాలి, మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాదు. ఇటువంటి మనం దీన్ని నీళ్ళని అస్త్రంగా వాడుకుంటున్నాం. సో ఖూన్ కా బదులా పానీ అని అప్పుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఈరోజు సత్యం అవుతున్నది. అలాగే కిషన్ గంగాలో కూడా మనం నీళ్లు ఆపుతున్నాం. అన్నిటికంటే కీలకంగా మనం డీసిల్టేషన్ చేశాం. మనకు మట్టి వచ్చి చేరుతుంటుంది, మట్టి రాళ్ళు వచ్చి చేరుతుంటాయి. మనం డ్యామ్ కట్టామంటే అది క్రమేపీ పుడుకుపోతూ ఉంటుంది. కాబట్టి కింద స్లూజ్ గేట్స్ ఉంటాయి, దాని కింద ఉంటాయి గేట్స్. ఆ గేట్స్ ఓపెన్ చేస్తే కనుక ఈ రాళ్ళు మట్టి అంతా కొట్టుకుపోతే దాని యొక్క స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. మళ్ళీ ఆ రాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ నీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. మనం ఏం చేసామంటే గత కొన్ని నెలల క్రితం వాళ్ళకి అవసరం లేనప్పుడు నీళ్లు వదిలేసాం. మనం వదిలేస్తే ఆ రాళ్ళు మట్టి అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ సీల్ చేసాం. కాబట్టి మన స్టోరేజ్ కెపాసిటీ పెరిగింది. సో ఎన్ని అంశాలు, స్టోరేజ్ కెపాసిటీ పెంచుకున్నాము. 2, మనం డైవర్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ని అప్రూవ్ చేస్తున్నాము. 3, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. 4, వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు ఇవ్వము, మనకు ఎప్పుడు వద్దో అప్పుడు మనం ఇస్తున్నాం వాళ్ళకు. కాబట్టి ఇన్ని విధాల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాము, ఇక్కట్లు పాలవుతున్నారు. యునైటెడ్ నేషన్స్ లో వెళ్ళి మొరబెట్టుకుంటున్నారు, ప్రతి దేశం ముందర వెళ్ళి మొరబెట్టుకుంటున్నారు. భారతదేశాన్ని ఏదో విధంగా మీరు ఒప్పించండి, మా నీళ్లు మాకు వదలండి అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. మనం మాత్రం వాళ్ళని ఎక్కడ ఎలా బిగించాలో, ఉక్కు బిగించాలో అది చేస్తున్నాం. కాబట్టి ఇది మన ప్రజలు రోజు హెడ్లైన్స్ రావేవి, క్రమేపీ వాళ్ళని ఎలా ఉచ్చు బిగుస్తున్నాము అన్నటువంటి పరిస్థితి మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. భారతదేశం చేస్తున్నటువంటి ఈ వరుణాస్త్రం, దీన్ని వరుణాస్త్రం అనొచ్చు, మన జలాల్ని ఎలా మనం అస్త్రంగా వాడుకుంటున్నామో మన కళ్ళెదురు కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.